RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 2 పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం బెజ్జూరు మండల పరిధిలోని సలుగుపల్లి బీటీ ఆఫీసర్ మురళి గ్రామాన తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బెజ్జూరు మండలంలో ఒక పులి, సిర్పూరు కాగజ్ నగర్లో మరో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఏరెందుకు వెళ్తున్న కూలీలు ఉదయం 10 తర్వాత వెళ్లి సాయంత్రం 4 లోపు ఇంటికి చేరుకోవాలని రైతులను సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పులులు సంచరిస్తున్నాయని, దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామాన తిరుగుతూ ఫారెస్ట్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో FBO మురళి మరియు గోపాల్, వాచర్లు తదితరులు పాల్గొన్నారు. సులుగుపల్లి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అంటే, మన సులుగుపల్లి బీటు మరి మర్తిడి బీటు సిద్ధాపూర్ బీట్లో మరి పులి తిరుగుతుంది కాబట్టి, మరి ఇప్పుడు ఎందుకంటే పత్తుల సీజన్ కాబట్టి 9 గంటల వరకు ఎవరైనా కూడా లేటుగా వెళ్ళాలి. మరి సాయంత్రం వచ్చేటప్పుడు కూడా 4 గంటలకు పొద్దున్నంగానే రిటర్న్లో రావాలి కాబట్టి ఎవరైనా కూడా గుంపులు వెళ్ళాలి. మరి పొద్దంతా కూడా ఒక 10 మంది కలిసి మరి తీసుకున్నారు అంటే ఒక చైన్లో మరి ఆ డప్పే కానీ ఒక గిన్నె కానీ సప్పుడు చేసుకుంటా అందరూ ఉన్నట్టుగా అయితే అందరికీ మంచిగా ఉంటుంది. మరి అందరికీ చెప్పేది ఏంటంటే అందరు కూడా ఇది గమనించాలయ్యో. చెప్పండి సార్. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన ఏరియాలో ఈ బెజ్జూరు ఏరియాలో పులి సంచరిస్తుంది. సలుగుపల్లి, కొండపల్లి, జైంద్పూర్, ఈ బాపుగూడ, సిద్ధాపూర్ ఈ ఏరియాలో పులి కదలికలు బాగా ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండగలరు. ఎవరైతే ఇప్పుడు పత్తి ఏరడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 10 గంటల తర్వాత వెళ్ళాలి. సాయంత్రం 4 గంటల ముందే ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే ఈ చలి ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి ఈ సమయంలో పులి ఎక్కువగా సంచరిస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అడవికి మార్గాల గుండా కొందరు వెళ్ళేవారు ఎవరైతే లోపల చేనులు ఉన్నాయో వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల వరకు వెళ్ళకుండా ఉండండి. ఎప్పుడైతే పులి కదలికలు బంద్ అవుతాయో అప్పుడు మేము మీకు విషయాన్ని తెలియజేస్తాము. అలాగే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలనుకుంటున్నారో పత్తేరడానికి వాళ్ళు ఖచ్చితంగా గుంపులుగా ఒక 10 మంది అట్లా వెళ్ళండి. అలాగే ఒక డప్పు తీసుకొని శబ్దం చేస్తూ, డప్పు అయినా కానీ, తాటి అయినా, ప్లేట్ అయినా ఏదైనా కానీ ఇనుప వస్తువుతో శబ్దం చేస్తూ చుట్టూ తిరగండి. మిగతా వాళ్ళు పత్తి ఏరుకునే విధంగా ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఏరుకుంటూ మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోగలరని అందరికీ మనవి. సార్ పులులు ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? సిర్పూర్ కాగజ్నగర్లో అటు వేరే పులి ఉంది. ఇక్కడ మన బెజ్జూరు ఏరియాలో ఇక్కడ వేరే పులి ఉంది. ఆ పులి వేరు, ఈ పులి వేరు. అదే పులి అని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ పులి ఈ పులి కాదు. మన దగ్గర బెజ్జూరులో ఉన్న పులి వేరే పులి. ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంది సార్, మీరు ఇడిసబెట్టిన అట్లనే ఎప్పుడు పడితే అప్పుడు అంతా ఉంటారు కానీ ఎవరు ఇడిసబెట్టారు. మహారాష్ట్ర నుంచి పులులు వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నట్టు తిప్పేశ్వరం కానీ తడబ నుంచి వస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి పులిని తీసుకొచ్చి విడిసబెట్టడం ఉండదు. అవి సహజంగానే బతుకుతాయి. మనం తీసుకొచ్చి విడిసబెడితే బతకలేవు, చనిపోతాయి. కాబట్టి సహజంగా పుట్టిన పుల్లే, కాకపోతే మన మహారాష్ట్ర నుంచి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ పోతుంటాయి. పత్తి సీజన్లో ఎందుకు వస్తున్నాయి సార్? పత్తి తీసే సీజన్లో మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ చలికాలంలో అవి ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో లోపలే ఉంటాయి, బయటికి రావు. కానీ ఈ కాలంలో దానికి అనుభవం ఉంటుంది కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు సిర్పూర్ తాలూకాలో ఎన్ని ఉన్నట్టు అందాజు? ప్రస్తుతానికైతే అక్కడ ఒక పులి, ఇక్కడ ఒక పులి ఉంది. మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితమైనటువంటి సమాచారం కూడా చెప్పలేదు. ఇప్పుడు మన బెజ్జూరు మండలం ఎన్ని ఉన్నాయి? బెజ్జూరు మండలం ఒకటి ఉంది. సిర్పూర్లో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఒక పులి ఉంది. ఒక్కోసారి మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది.